అమ్మా అమ్మా, నీకు మనీ ఆర్డర్ వచ్చిందమ్మా. మనీ ఆర్డరా? ఎవరు పంపారు? మధుబాబు గారు పంపించారమ్మా. ఈ ఊరు నుంచి మీ పేరును పంపించారు. తిప్పి పంపి. ఆ పేరున్న మనిషి అడ్రస్ లో లేదని రాసి పంపి. అలాగే అక్క. అదేమిటి తిప్పి పంపించేసావే? లోపలికి రా. సార్ పోస్ట్. మీరు పంపిన మనీ ఆర్డర్ తిరిగి వచ్చింది. మనీ ఆర్డర్ ఎవరు పంపారు? ఎవరు పంపలేదు, మనం పంపించిందే తిరిగి వచ్చింది. మీ అక్క తిప్పి పంపించిందా? అవును, అందుకే చెప్పాను అక్కకి ఆత్మాభిమానం ఎక్కువ, డబ్బు పంపితే తీసుకోదని. అది ఆత్మాభిమానం కాదు, అహంకారం. నా తమ్ముడు ఆఫీసులో పనిచేస్తుండగా గర్వంగా చూసుకుందాం అని వచ్చాను. బాగుందయ్యా. ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? కూర్చో, కాఫీ తీసుకుంటావా? అక్క అని పిలిచావు, అది చాలు మధు, ఇంకే వద్దు. పెళ్లికి పిలవపోతే ఈ అక్కని మర్చిపోయావు అనుకున్నాను. సారీ అక్క, పెళ్లికి నువ్వు వస్తే నీ కళ్ళలోకి చూస్తూ నీకు నచ్చని పని చేయలేనని. పోన్లే మధు, నువ్వు బాగుంటవే నాకు కావాలి. నీ నిర్ణయం నువ్వు తీసుకున్నావు. ఎంత పెద్దవాడివైనా ఈ అక్క కంటే చిన్నవాడివేనని, నువ్వు నా మాట కాదనవని నిన్ను విషయం అడుగుదామని వచ్చాను. ఏమిటక్క అది? లతా జ్యోతి వదిలిని చూడాలని ముచ్చటపడుతున్నారు. రేపొచ్చే పండక్కి అమ్మాయిని తీసుకుని ఒకసారి మన ఇంటికి, అదే మా ఇంటికి రా మధు. అలాగే అక్క. నాకు తెలుసు మధు, నువ్వు నా మాట వింటావని తెలుసు. అవును, డబ్బు పంపిస్తే తిరిగి పంపించేసావేంటి? అది నా తమ్ముడు సంపాదన కాదు, నా తమ్ముడు అత్తవారింటి సొమ్ము. పరాయి సొత్తు నిప్పు లాంటిది. తప్పకుండా వస్తావు కదా? తప్పకుండా వస్తానక్క. వస్తానయ్యా. హాయ్ మధు, ఏమిటి ఆలస్యం చేసావు? నీ కోసం చూసి ఇప్పుడే బయలుదేరుతున్నాను. టెన్నిస్కి వెళ్తున్నావా? అవును, త్వరగా రెడీ అవ్వు, టైం అవుతుంది. వద్దు డాలి, నా మనసు ఏం బాగలేదు, నేను ఇవాళ రాలేను. ఏమైంది? మీ నాన్నగారు ఆఫీసు భారం అంతా నా మీద వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా, ఏవో గొడవలు సమస్యలు. ఓ ఫర్గట్ అయితే ఆ సమస్యలన్నిటినీ నీ ఆఫీస్ చైర్లో పడేసి లాక్ చేసుకొచ్చే. చూడాలి, ఇందాక అక్క ఆఫీస్కి వచ్చి పండక్కి మన ఇద్దరిని రమ్మని పిలిచింది. ఈజీ, ఆవిడికి సడన్ గా మన మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది దేనికో? అక్కకి మొదటి నుంచి నేనంటే ఎంతో ప్రేమ. ఆవిడని చూస్తే నువ్వు ఇలా మాట్లాడు. పెళ్ళయ్యాక ఆవిడ ఆశీర్వాదం తీసుకోకపోవడం నాదే పొరపాటు. ఆవిడ రమ్మని పిలిస్తే నువ్వేమన్నావు? వస్తానని మాటిచ్చాను. ఓకే, మాట ఇచ్చేసావు గనుక ఈసారి ఒప్పుకుంటున్నాను. ఇక ఇలాంటివి నాతో చెప్పి మరీ చేస్తూ ఉండు. అక్క, అన్నయ్య దగ్గర నుంచి లెటర్ వచ్చింది. లెటరా? ఏ రాశాడు? పండక్కి అన్నయ్య వదిన కలిసి మన ఇంటికి వస్తున్నారంట. అలాగా? అయ్యో, ఇల్లంతా బూజు పెట్టి ఎలాగుందో చూడు. దులుపు శుభ్రం చేయాలట. రేపు ఆదివారం షాపులుండవు. సాయంత్రం వెళ్ళి అమ్మాయికి మంచి చీర కొనుక్కురావాలి. లత, రేపు పొద్దున్నే ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టాలి. అలాగే అక్క, నా ఫ్రెండ్స్ పిలువరా అక్క? అలాగే పిలువమ్మా. నేను కూడా బాబాయ్ని కృష్ణ గారిని పిలుచుకొస్తాను. బాబాయ్. మధు డాలి రేపు పండగకి మన ఇంటికి వస్తున్నామని ఉత్తరం రాశారు. చూసారా, నా తమ్ముడు నన్ను మర్చిపోలేదు. రేపు మీరు తప్పకుండా రావాలి. అలాగే, వస్తాను. కుడికాలు ముందు పెట్టి పదమ్మా. వదిని లోపల తీసుకెళ్ళండి. అన్నయ్య, నీ పెళ్లికి మమ్మల్ని పిలవలేదే? ఏదో అలా జరిగిపోయిందిలేమ్మా. వదినా, ఇది డైమండ్ రింగా? వదినా, మీ ఇల్లు బాగా పెద్దదా? ఏమండి, అమ్మాయిని చూసారా? బాగా కలిగిందల్లా ఉంది. నేనది ఎక్కడ చూశాను? నీ బాబుని నా బాబుని చూస్తున్నాను. వీళ్ళు వీడితో ఆపుతారా, పళ్ళని కూడా తినేస్తారా అని. అమ్మాయిని కాస్త మంచి చేసుకుంటే మనకి మంచిది.
పదండి. ఇలా చెయ్యి. గుడ్ ఈవినింగ్ అమ్మా. అమ్మాయి, నేను మధు అత్తని, ఈయన మా ఆయన. ఫేమస్ క్రిమినల్ లాయర్ గన్న పేరన్నం పేరు వినే ఉంటారు. విడే మనకి 2 పిల్లలు. వాళ్ళు పనిలో ఉన్నారు. పరిచయం చేస్తాను. అమ్మా, లోపలికి వెళ్ళి చీర కట్టుకో. వద్దండి, అది కదమ్మా, నలుగురు వచ్చే పండగ కదా, చీర కట్టుకుంటే బాగుంటుంది. లత, లోపలికి తీసుకెళ్ళమ్మా. నమస్కారం అండి. రండి బాబాయ్. ఏంటి ఇంత ఆలస్యమైంది? పరుండి కాస్త ఆలస్యమైందమ్మా. చూడమ్మా, సుభద్రమ్మ గారని మాకు దూర బంధువులు. నమస్కారం అండి. నమస్కారం. నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. అబ్బాయి వాళ్ళు లోపలన్నారా? ఉన్నారు. మీరు మాట్లాడుతుండండి, వస్తాను. చూడమ్మా, మీ చెల్లెలు లత రోజు మా ఇంటి ముందు నుంచే కాలేజీకి వెళ్తూ ఉంటుంది. నేను రోజు చూసి చక్కటి పొందికైన పిల్ల అనుకునేదాన్ని. మా అబ్బాయి బిలాయిలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడమ్మా. వచ్చే నెలలో సెలవులో ఇంటికి వస్తున్నాడు. ఈసారి వాడు వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానని ఉత్తరం రాశాడమ్మా. ఆ విషయం అన్నయ్య గారితో చెప్తే వారు మీ చెల్లెలు గురించి చెప్పారు. మీ చెల్లెలు లత నాకు బాగా నచ్చిందమ్మా. మీకు అభ్యంతరం లేకపోతే మా వాడికి ఇచ్చి చేద్దామనుకుంటున్నాను. చాలా సంతోషం అండి. ఇది మా మరదలు గడప తొక్కిన వేళ విశేషం అనుకుంటాను. వెళ్ళొస్తానమ్మా. ఈసారి వచ్చినప్పుడు తీరుబడిగా మాట్లాడుకుందాం. అదేమిటండి, లోపలికి వచ్చి కనీసం కాఫీ అన్న తీసుకోకుండా? పర్వాలేదమ్మా, కతికితే అతకితే అంటారు. పెళ్లి ఖాయం కానీ మీ ఇంట్లో కాఫీయే కాదు, భోజనమే చేసి వెళ్తాను. వెళ్ళొస్తానమ్మా. అలాగేనండి. పిచ్చి పిచ్చి వేషాలు ఏమిటి? ఆవేశపడకు. రండి. అల్లు ముందు ఏమిటి ఆ మాటలు? అందరూ మన గురించి అసహ్యంగా మాట్లాడుకుంటారు. ఈ సంస్కారం లేని మనుషులు ఏమనుకుంటే మనకి ఈ అవమానం భరిస్తూ కూర్చోవాలా? రండి వెళదాం. ఆగొదినా, ఏదో సరదా చేశాం, కోప్పడకు. రండి. చూడమ్మా, అన్నా వదిన ఇంటికి వచ్చారన్న సంబరంతో పిల్లలు సరదాగా అలా చేశారే తప్ప నిన్ను అవమానించాలని కాదమ్మా. జరిగింది మర్చిపోమ్మా. ఇవాళకుండి రేపు వెళ్ళొచ్చు. కుదరదు. కావాలంటే మీ తమ్ముడు ఉండమని చెప్పండి. నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేను. రామధు, కోపగించుకోకమ్మా. ఇప్పుడు ఏమైందని వాళ్ళ తరపు నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. సరదాకి ఒక లిమిట్ ఉంది. ఇలా జుట్టు బట్టలు పీకేసి వెక్కిరిస్తూ పాటలు పాడాలని పెడతారా? కల్చర్లెస్ బ్రూట్స్. ఏమిటా పిచ్చి పిచ్చి వాగుడు? మధు, మీ ఆవిడికి మాట్లాడడం చేత కథలా ఉంది. మాకు లేదన్న కల్చర్ తనకుంటే ఇంత రభస్ చేయదు. అంటే నేను సభ్యతా సంస్కారం లేని పశువుననేగా మీ ఉద్దేశం? మధు, ఇలా మాటలు పడ్డానికేనా నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది మీరు? ఏమిటక్క ఇది? కాస్త మర్యాదగా మాట్లాడుకోవచ్చు కదా మనం. బాగుంది మధు, చాలా బాగుంది. మీ అక్క రేపటి నుంచి మంచి మర్యాద నీ దగ్గర నేర్చుకోవాల్సింది. చిన్నప్పటి నుంచి అష్టకష్టాలు పడి నేను పెంచి పెద్ద చేసింది నీ చేత మాటలు పట్టడానికి. మా విషయాలు మీకు అనవసరం. ఇందులో తలదూచుకున్నా ఉంటే మంచిది. మీరంటే నాకు చాలా గౌరవం ఉంది, అది నిలుపుకోండి. భార్య మాటలు విని అక్కను కోప్పడే నీకు గౌరవం అనే మాటకు అర్థం కూడా తెలుసా? ఇలా చూడు, అధిక ప్రసంగం మానమని నీ భార్యను మందలించు. ఆపండి, మీ సలహా నాకు అనవసరం. అసలు మీరు ఎవరండి మా విషయం? నాన్నగారు పోయిన దగ్గర నుంచి కన్న తండ్రిలో మనల్ని చూసుకుంటున్న మనిషిని ఎంత మాట అన్నావురా? ఈ ఇంట్లో నీకు చాలా మర్యాద ఉంది మధు. ఇలా అడ్డమైన వాళ్ళ చేతుల్లో దెబ్బలు తినడానికి వచ్చింది నువ్వు. రా మధు. మధు, మధు, అమ్మా, ఆగమ్మా. మధు, మధు నా బిడ్డ లాంటి వాడు. తెలివి తక్కువతనంతో నా బిడ్డను నేదేనా అంటే నేను బాధపడతానా చెప్పు? చూడమ్మా, నువ్వు అట్లా బాధపడకూడదు. నా పెంపుకలో నా లోపమేది బాబాయ్. తప్పు నాదే. లేకపోతే మధు అలా మాట్లాడే మనిషి కాదు.